ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాలకు పోలీసులు గట్టిగా షాక్ ఇచ్చారు. ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన పెద్దింటి రామకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బైక్ దొంగల గ్యాంగ్ ను పట్టుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ యూజే విల్సన్, ఎస్ఐటి సుధీర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు మొత్తం విలువ సుమారు 9 లక్షలుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఛేదింపుల్లో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని ఏలూరు జిల్లా ఉన్నత అధికారులు అభినందించారు. ద్వారకా తిరుమల పరిధిలో ఇకపై దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓకే. ఈరోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా మన ఏలూరు జిల్లా పోలీసు, అదేవిధంగా వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి ముద్దాయిల్ని ఈరోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, అదేవిధంగా బెంగళూరు సిఐ గారు ఆధ్వర్యంలో ఒక మంచి చక్కని క్యాచ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ఎవరైతే మనకి ఈ ముద్దాయిలైనటువంటి ఆరాల్ ప్రవీణ్ కుమారు, అదేవిధంగా పోగోలు శివనాగు, అదేవిధంగా ద్రోణాద్రి సాయి వంశీ, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి ముఖ్యంగా ఈ ద్వారకతిమ్మల్లో మన ఫిర్యాదుదారుడైనటువంటి ఈ పెద్దింటి రామ్ కుమార్ గారు తన బైక్ ని పెట్టుకుని ఉన్నారు. ఆ బైక్ ని దొంగతనం చేయడంతో దర్యాప్తులో భాగంగా మన ద్వారకతిమ్మల ఎస్ఐ గారు, వారి సిబ్బంది ఎంతో చాకచక్యంగా తను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసే సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే కాదు మేము సుమారుగా 12 బైకులు దొంగతనం చేశాం అని చెప్పడంతో అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఈ మోటార్ సైకిల్స్ మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్, ఏలూరు, చేబ్రోలు, నెడమర్రు, తాడేపల్లిగూడెం, ఆకువీడు, ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో అంతా కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సరే, ఈ ముద్దాయి ఎవరైతే ఈ ద్రోణాదులు సాయన గతంలో కూడా భీమవరం పోలీస్ స్టేషన్ లో అనేక కొట్లాట కేసుల్లోనూ, అలానే మర్డర్ కేసులో కూడా తన పైన షీట్ ఉంది. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కూడా దీనిపైన వీళ్ళపైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎవరైతే ఈ సాయి గతంలో దీంతో పాటు దొంగతనాలకు అలవాటు పడి, నేరాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి చేస్తున్నారు. ఇతని పైన పీడీ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, వాళ్ళ టీం చాలా కష్టపడి వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ బండ్లు కూడా రికవర్ చేశారు. వీళ్ళందరినీ కూడా రివార్డ్స్ సిఫార్సు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్?